ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లల, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లల, దేవుని నుంచి ప్రభు నామం మనకు హృదయపూర్వక ముందు వందనాలండి. గ్రంథమందు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19 వచ్చిన మరొకసారి పరిశీలించి ధ్యానించిన ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు జ్ఞానము, బుద్ధి, వివేచన మనకు అందరికి దయచేసి కడతాం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ప్రియ దేవుని సంగమా, జ్ఞానం వలనంట దేవుడు భూమిని స్థాపించి వివేచన వలన ఆకాశ విశాలములను స్థిరపరిచినాడు. దేవుడు ఈ భూమి లేనప్పుడు, ఆకాశ విశాలములు లేనప్పుడే ప్రభు ఆలోచనలో మనిషి ఉన్నాడు. ఆయన పోలికలో, ఆయన సారూప్యతలో, ఆయన శ్వాసలో నుంచి మనిషిని ఆ రవంత మన్ను ఈ భూమి లేఖతలకి మన పరమ తండ్రి ఆలోచనలో ఉన్నాం. ఎంత ధన్యత అది, ఎంత ప్రేమ అది వర్ణించడానికి మన సాధ్యమా? ఎవరము వర్ణించలేము. అది సాధ్యం కాని పని. అంత ప్రేమమూర్తి, అంత దయగలిగిన తండ్రి, అంత కృప కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ప్రియ. కనుక ఆయన జ్ఞానము చేత ఈ భూమిని స్థాపించి వివేచనతో ఆకాశ విశాలములను స్థాపించినాడు. ఈ భూమి శూన్యంలో ఎలాగుంది, ఇంత బరువైన భూమి అని మనం ఆలోచన చేస్తే అది ఏ సైంటిస్టుకు దొరకని క్వశ్చన్. అది శూన్యంలో ఈ భూమి వేలాడుతూ ఉంది అంట. ఒక రాయి పైకి విసిరేస్తే లేదా ఒక చెట్టుకు మాడి పండు మాగి కింద పడుతుంది. భూమికి గురు ఆకర్షణ శక్తి ఏమంటుంది ఆయన, గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఒక రాయి పైకి విసిరేస్తే అది కింద పడిపోతుంది. ఎంతసేపునే కింద పడిపోవాల్సింది. ఒక చిన్న రాయి పైకి విసిరేస్తే మళ్ళీ తిరిగి భూమి మీద పడిపోవాల్సిందే, గురుత్వాకర్షణ శక్తి వల్ల. అది ఒక చెట్టు మామిడిపండు లేక ఏ పండైనా కానీ తెగిపోతే కిందికి భూమి మీద పడాల్సిందే, కానీ అలా పైకి వెళ్ళదు. మరి సరే, భూమికి ఆ శక్తి ఉంది, ఆ గుణం ఉంది కనుక కింద పడుతుంది. ఈ భూమి విశ్వంలో వేలాడదీయబడి ఉంది అని యోగు గ్రంథంలో దేవుడే వాయించినటువంటి మాట. ఎంత బరువైన భూమి, అది వేలాడదీయబడమే కాదు, మళ్ళీ అది తిరుగుతూ పరిభ్రమిస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఇంత ఒక క్రమము, ఒక జ్ఞానం చేత అది కట్టబడుతూ వచ్చింది. ప్రియ, అది ఎందుకు అలా శూన్యంలో వేలాడబడుతుంది అంటే దేవుని మహాకృప జ్ఞానము ఆయన జ్ఞానం. అది ఈ భూమి మీద 3 భాగాలుగా నీరుంటే ఒక భాగం మాత్రమే భూమి. మొత్తం 4 భాగాలుగా విభజించినట్లయితే 3 భాగాలుగా నీరు సముద్రంతో కూడుకొని ఆ గుత్తలుగా నీరు సముద్రాలుగా ఉంటే 3 భాగాలుగా భూమి మాత్రం ఒక భాగంగా ఉంది. ఈ లోపల మనకు విపరీతమైన వేడితో ఈ భూమి ఉంది. ఆ వేడిని చల్లార్చుటకు దేవుడు 3 భాగాలతో నీటిని, ఒక భాగంతో భూమిని సృష్టించి విశ్వంలో వేలాడదీసినాడు. ఆయన ఆలోచన విధానము, ఆ జ్ఞానము ఎవరికైనా, ఏ సైంటిస్ట్కి కానీ అర్థమవుతుందా, తెలియపరచబడుతుందా అంటే ఎవరు కనుక్కోరు. కానీ ఒకటి కనుక్కున్నాను, అలా పైకి రాయేసి వేస్తే వచ్చి భూమి మీద పడుతుంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల అది పడుతుందని ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఆయన కనుక్కోకముందే ఆ పైకి విసిరేసిన రాయి కింద మీద భూమి మీద పడేదే.
అంతకుముందు పైకి మట్టే పోయేది కాదు. ఎందుకంటే దేవుని జ్ఞానము అలాంటిది ప్రియులారా. అంత వేడి తట్టుకోగలగాలి అంటే ఈ భూమిలో అంత నీటిని పెట్టాడు దేవుడు. 3 భాగాలుగా నీటిని పెట్టి 1 భాగమే భూభాగం పెట్టినాడు. అది ఆయనకు తెలుసు ఆ కొలత. అంత జ్ఞానవంతుడని తెలుసుకునేదానికి ఈ వాక్యం మనకు దేవుని శక్తిని బయలుపరుస్తూ ఉంటుంది ప్రియుల. మరొక లేఖన భాగం చూసుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనము మాత్రం చదువుకోండి. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సింకరులకును పాపులకును స్నేహితుడనని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునను. ఈ జ్ఞానం అంటే కొంతమంది తెలివిగా మాట్లాడితే జ్ఞానం అనుకుంటారు. ఈ తెలివి అయిన మాట ఒకరిని నొప్పిస్తే అది జ్ఞానం కాదు, బండ కాదు. తెలివిగా మాట్లాడితే జ్ఞానం అనుకుంటారు. ఈ తెలివిగా మాట్లాడిన మాట అవతల వ్యక్తి బాధపడి ఈ ఇబ్బందులకు గురైందంటే అది ఎంతవరకు జ్ఞానము? జ్ఞానం అనేది సత్యము. ఎదుటి వ్యక్తి బాధపడకూడదు. జ్ఞానం అంటే ఎదుటి వ్యక్తి బాధపడకూడదు. అదే ఇక్కడ వ్రాయించినటువంటి మాట ప్రకారం. కనుక క్రియలను బట్టి జ్ఞానముగా భావించవచ్చును, కానీ అతి క్రియల వల్ల అది జ్ఞానం అనిపించుకోదు. మాట తీరు ఒకరు మన మాట తీరు ఎవరిదైనా కానీ అందరం కూడా కలుపుకొని, నేను కూడా కలుపుకొని చెప్తున్నటువంటి విషయం ప్రియ. మన మాట తీరు ఒకరిని బాధ పెట్టే విధంగా ఉంటే అది జ్ఞానం అనిపించుకోదు, అది అన్యాయం కిందకే వస్తుంది. ఎప్పుడైతే న్యాయం అనిపించుకుంటుందో అది జ్ఞానం. ఆ జ్ఞానము కేవలం క్రీస్తు దగ్గరే మనం నేర్చుకోవాలి. ఆయన ఒక చెప్ప కొడితే ఇంకో చెప్ప కొట్టు అంటాడు. అలాగనే ప్రతి దరిద్రం చేత ఆయన కొట్టించుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక సమయము ఆయనను కొట్టినప్పుడు, నీవు నన్ను ఎలా కొట్టుచున్నావు? నేను ఆడని మాట ఏదైనా ఆడినట్టయితే కదా నువ్వు కొట్టాలి. నేను తప్పు మాట్లాడితే కదా నువ్వు కొట్టాల్సింది. నన్ను అనవసరంగా ఎందుకు కొట్టుచున్నావు నన్ను అంటాడు. అలాగని కొట్టించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కొట్టించుకుంటాడు. సిలువలో ఆయన ప్రతి పనికిమాలిన చేత కొట్టించుకున్నాడు. ఎవరి కోసమయ్యా అంటే మన అందరి కోసం. అది వేరే విషయం. కొట్టించుకోమన్నాడని ప్రతి పనికిమాలిన చేత చెప్పకపోతే ఈ చెప్ప కొట్టు, ఈడతను ఆడుతున్నాను అనుకోవడం అది జ్ఞానం కాదు. ప్రతి పనికిమాలిన చేత కొట్టించుకోవడం అండి. లోక కళ్యాణం కోసం దేవుడు ఆ కల్వరి శిలువలో ప్రతి పనికిమాలిన చేత, అక్కడ ఉన్న పనికిమాలిన చేత ఆయన రక్తం చిందింపబడాలి కనుక ఆయన చీల్చబడాలి, రక్తము కార్చాలి. ఆ పరిశుద్ధ రక్తము నేల కార్చాలి, శిలువ తడచాలి. ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా ప్రతి మనిషి పాపాన్ని కడుక్కోవాలి. కాబట్టి అక్కడ ఆయన నోరెత్తలేదు. కానీ కొన్నిసార్లు ఆయన నేను తప్పు చేయగల ఎందుకు నన్ను కొట్టుచున్నావు అని అన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, ప్రతి విషయంలో జ్ఞానం అనుకొని ప్రతి పనికిమాలిన చేత మనం అనిపించుకోవాల్సిన అవసరం లేదు, కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే తెలివి, అందుకే దేవుని మాట ఉంది, జ్ఞానము లేకయే నా ప్రజలు నశిస్తున్నారు అంటున్నారు. దేవుడు జ్ఞానంగా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి.
ఆలోచన చేసిన తర్వాత మాట్లాడాలి. ఈ మాట మాట్లాడితే నో ప్రాబ్లం. ప్రాబ్లం అని తెలిసి మాట్లాడితేనే ప్రాబ్లం అవుతుంది, కానీ ఈ మాట మాట్లాడితే ప్రాబ్లం లేదు కదా అని మాట్లాడినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆలోచన చేశాడు ఆ మాట గురించి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం మాట చదవమ్మా, ముగించుకుందాం తొందరగానే. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఏ పనికి మనడు ఈ లోకంలో ఎవరికెవరు జ్ఞానం అయితే నేర్పలేడట కానీ ఎవరయ్యా జ్ఞానం ఇచ్చే మనిషి కుమారుడు? ఎవరయ్యా ఈ జ్ఞానం ఇచ్చే మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు, లేక మన పరమ తల్లి, మన పరిశుద్ధాత్మ దేవుడు, ఏకమైన ఏకైక దేవుడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును, ఆయన దగ్గర వచ్చును, ఆయన పాదాల చెంత అది బయలుపడును. అందుకే ఆయన పాదాల లాంటి బైబిల్ గ్రంథం దగ్గర మనం కూర్చొని నేర్చుకోవాలి. ఆయన పరుగులు శ్రద్ధగా వినాలి. భక్తుల జీవితాల సారాంశాలను గమనించాలి. ఎందుకు ఒక భక్తుని ద్వారా దేవుడు ఈ మాట వ్రాయిస్తున్నాడు, పలికిస్తున్నాడు, ఏమి ప్రజలకు నేర్పించాలనుకుంటున్నాడు. ఈ ప్రవక్తలందరూ, ఈ భక్తురాళ్ళందరూ చివరికి మన యేసు క్రీస్తు ప్రభువారు కూడా, సృష్టికర్త అయిన ప్రభువారు కూడా మాదిరికరమైన జీవితాన్ని బట్టి మన జీవితాలను చక్కబెట్టుటకు యుగాంతమందు మనకు బుద్ధి జ్ఞానము కలుగుటకు ఈ ప్రవచన గ్రంథము, ఈ దేవుని గ్రంథము, పరలోకము నుండి వచ్చినటువంటి ఈ గ్రంథము మన చేతులకు ఇవ్వబడింది అని దేవుని మాటగా మనము చదువుకుంటున్నాం పిల్లలు. కనుక ఈ జ్ఞానం ఇచ్చేవాడు ఎవరంటే మన యేసు క్రీస్తు ప్రభువారు. వివేచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు. ఇదంతా కూడా ఆయన నోట నుండి వెలువడుతూ వచ్చింది. ఆయన మహా వెలుగు, ఆ వెలుగైన దేవుడు నిన్ను నన్ను కూడా వెలుగుగా చూడాలనుకుంటున్నాడు. నీవు లోకమునకు వెలుగుగా ఉండాలి, కూరలో ఉప్పుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి నీ మాట తీరు. ఉప్పుగా ఉండాలని అతి మాటలు మాట్లాడినా కూడా రుచి మళ్ళీ ఎక్కువైపోతే ఎందుకు పనికిరాకపోతుంది. మరి అసలు తెలివైనది ప్రభు పాదాల దగ్గర ఎంత నేర్చుకుంటే అంత నేర్పుతారు ప్రియ. మనుషుల దగ్గర అయితే కాదు, కానీ గ్రంథం దగ్గర దేవుని వాక్కులు తెలియపరిచే విధాల దగ్గర, దైవజనుల దగ్గర, దైవజనురాల దగ్గర జ్ఞానము జ్ఞానము జ్ఞానము. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరు చూస్తూ ఉంటాం. కొందరు ఎంత జ్ఞానంగా మాట్లాడతారంటే ఎంత జ్ఞానంగా మాట్లాడింది అనిపిస్తుంది. ఈయన ఎంత జ్ఞానంగా మాట్లాడాడు. కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. తెలివి జ్ఞానము ఒకరి సొమ్ము కాదు అని లోక సామెత చెప్పినట్టుగా ఒకరి సొమ్ము అయితే కాదు. దేవుని నోటి నుండి వచ్చే పలుకులను బట్టి గ్రంథంలో వ్రాయించిన, ఆయన వ్రాయించిన, ఆయన నోటి నుండి వెలువడిన మాటలే. దాని ప్రకారం మనము నడుచుకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము మాట చదువుమ్మా. 28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏంటంట ఇది జ్ఞానము? ఆయన యందలి భయభక్తులే జ్ఞానము. ఆయన కొన్ని 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఇంచుమించుగా 600 పరిశీలకు ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ఈ ఆజ్ఞలు చేయకూడదు, ఈ ఆజ్ఞలు పాటించాలని ఇంత 600 పరిశీలకు ఆజ్ఞలు ఉంటే 10 మామూలుగా ఆయన పలకల మీద రాసిచ్చినాడు.
ఈ మనుషులకు ఏముండాలంట? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, మనలో ఉండే దుష్టత్వము విడుచుటయే జ్ఞానమనియు ఆయన నరులకు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నరులకు ఏమని సెలవిస్తున్నాడు? దుష్టత్వము ఆలోచన ఉంటే అది విడుచుకొని ఆయన అదే జ్ఞానము, అది విడిచిపెడితే అదేనాయన జ్ఞానము. దేవుని నోట నుండి మాట కనిపెట్టు నాయన, కనిపెట్టి దాని ప్రకారం నడుచుకుంటే అదేనాయన జ్ఞానము అని మన పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో చూడండి చక్కగా వ్రాయిస్తూ వచ్చినాడు. చిన్న పిల్లలు చెప్పిన మాట వినట్లే, గొంతు తీసుకొని చెప్పినా కూడా వినరు. ఏదన్నా పెద్దలు చెప్తే వినరు. అది పెంపకం అలాంటిది, ఆ క్రమం అలాంటిది, ఆ ప్రవర్తన అలాంటిది, దిద్దుకునే స్వభావం ఉండదు. ఆ పెంపకములు అలాంటి పెంపకములు ఉంటాయి. తండ్రి శిక్షకు లోబడిన వాడు ప్రయోజకుడు అవుతాడంట. మన పరమ తండ్రి కానీ, కుటుంబపు తండ్రి కానీ, లేక చిన్న పెద్ద గురువు దైవం కానీ ఒక మాట ఒక పిల్లవానికి లేదా ఒక చిన్న పిల్లలకు కానీ ఒక మాట చెప్పినప్పుడు అది వినేవాడు బాగుపడతాడు. ఎప్పుడైనా అది గౌరవించిన వాడు బాగుపడతాడు. గౌరవించని వాడు బ్రతుకంత అతలాకుతలమైన జీవితంలోకి వెళ్ళిపోతాడు. చిన్న పెద్ద గురువు దైవం ఉన్నారు. గురువు కూడా అరుస్తాడు, అలర్ట్ చేసినప్పుడు అరుస్తాడు. ఇంట్లో తండ్రి కూడా అలర్ట్ చేసినప్పుడు అరుస్తాడు. మన పరమ తండ్రి కూడా నా మాట విను, ఒక ప్రవక్తను పంపిస్తాను, ఆయన మాట వినాలి రే అంటాడు దేవుడు. ఎవరు ఆ ప్రవక్త? యేసుక్రీస్తు ప్రభువు. మోషేకు చెప్తాడు, ఒక ప్రవక్తను పంపుతాను, ఆయన మాట మీరు వినాలి. ఎవరైనా ప్రవక్త అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాట వింటే నీ బ్రతుకుడు ధన్యమురా, మాట వినకుంటే నీ బ్రతుకుడు ఎక్కడికైనా శల్లవురా అన్నట్టుగానే మనకు ఈ లోక పదాలుగా అంటున్నాను ప్రియ. కనుక ప్రియ దేవుని సంగమ, దేవుని ఆలోచనలో ఉండాలనుకున్నటువంటి పిల్లలారా, ఆయన ఎందరి భయభక్తులే, ఒక తల్లిదండ్రులు ఎందరి భయభక్తులే. ఇదే ఈ మాట చెప్పినందుకు అరుస్తున్నారంటే ఎందుకు కారణం అని ఆలోచన చేసి ఆ మాట విన్నవాడు బుద్ధిమంతుడు అవుతాడు, కానీ విననివాడు ఎట్లయితాడు బుద్ధిమంతుడు? పనికిమాలినోడు అవుతాడు. వాడు పిల్లప్పుడైనా కూడా వాడు పెద్ద అయినాక ఏం తినేది? ఏం తింటాడు? మక్కై వంగనిది మానై వంగునా, వంగదు మా తర్వాత వంగదు. పిల్లప్పుడు నాకు వంచి కట్టే అట్నే వంగేనట్నే ఉంటుంది, కానీ మాను ఉంచడానికి అవుతుందా? అవదు. అందుకబట్టి వ్యర్థం జీవితం. తండ్రి శిక్షకు లోబడాలి, మన పరమ తండ్రి ఆజ్ఞకు లోబడాలి. మన పరమ తండ్రి కానివ్వండి, ఈ లోకపు కలిగినటువంటి ఈ లోక తండ్రి కానివ్వండి, గురువు పెద్ద చిన్న కానివ్వండి, ఒక మాట చెప్పినప్పుడు వినిన వారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు వినకుంటే భవిష్యత్తు బాగుండదు. ఎక్కడికైనా మనం బ్రతకంతే. ఏ ఏ ఏ ఏ ప్రాంతం వెళ్ళు, ఏ దేశం వెళ్ళు, ఏ పట్టణానికి వెళ్ళు, ప్రయోజనమేమి? భ్రష్ట మనసుంటే ప్రయోజనమేమి? దుష్ట మనసుంటే ప్రయోజనమేమి? చిన్న పెద్ద గురువు దైవము అనే ఆలోచన కలిగి బ్రతికినప్పుడే కదా ఎక్కడికి పోయినా పర్వాలేదు అనే మంచి పేరు వచ్చేది. కనుక ఇలాగ దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయన అందరి భయభక్తులే మనకు జ్ఞానము, దుష్టత్వము మానుకొనుటే మనకు జ్ఞానము. అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనము మార్చమమ్మా. ఓకే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి ఎందుకు తొలగిపోకము సుమా. బుద్ధి సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో.
నా నోటి మాటలతో నువ్వు పొరపాటున తొలగిపోయి నా కుమారుడా కుమార్తె, పొరపాటున కానీ నా నోటి మాటలను దాటిపోతివా, బ్రతుకు వ్యర్థము, జీవితము నాశనము. సృష్టికర్త అయిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయన పోలికలను భూమి పుట్టక మునుపు మనము తయారు చేసిన దేవుడు తన ముద్దు కుమారుని లోకాన్ని పంపి దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోనికి అడుగుపెట్టి మనుషుల పాదాలు కడిగినాడు. ఎంత తగ్గింపు ప్రియుల! దేవుడు మనుషుల పాదాలు కడగడం ఏంటి అని ఎంతలా గొప్ప తప్పింపు. అందుకే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ఆయనలో మాత్రమే చూస్తాం. మనం ఏ పనికిమాలలో చూడలేము, ఏ పనికిమాల దేవతల అనుబంధం చూడలేము, మనం చూడలేము, అసలు కనపడదు, వినపడదు కూడా. ఆయనలో మాత్రమే చూడగలము. ఏ దేవుడు మనుషుల కాళ్ళు కలిగినాడు అంటే లోక సంబంధమైన దేవతలు అనబడిన దేవుళ్ళు అనబడిన వారు ఎవరు మనుషుల కాళ్ళు అంత తగ్గించుకొని కలిగినారు? గర్వంతో కూడుకొని అన్ని తప్పులు చేసినటువంటి వారే. ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ప్రియ సహోదర సహోదరుడా, ఆయన లోక కళ్యాణం నిమిత్తము అనగా ప్రతి ఒక్కరిని పరిశుద్ధ పట్టణంలో చేర్చుటకు ఆయన రక్తమంతా కూడా భూమిని తడిపినాడు, గ్రంథము తడిపినాడు. ప్రతి మనిషిని తడుపునికి ఇప్పటికీ ఇష్టపడి ఆయన రక్తం పనిచేస్తుంది. ఇప్పటికీ ఆయన రక్తం పనిచేస్తుంది. ఒక్క మాట నీవు ప్రభువా నేను నిజముగా పాపినయ్యాని పశ్చాత్తాపంగా నిజముగా నువ్వు మొరపెట్టినట్లయితే క్షణం అంటే క్షణం లేపు చేయక నీ పాపాన్ని తీసివేసే పరిశుద్ధుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అట్లా దేవుడిని కలిగి ఉన్నందుకు మనం నిజంగా ధన్యులము, కృతజ్ఞులము. కృతజ్ఞత స్థుతులు ప్రతిదినము దేవునికి చెల్లించాలి. అట్టి స్థితిలో మనం బద్ధులమై ఉండాలి. కనుక ఈ జ్ఞానము ఆయన యందలి భయభక్తులే, ఆయన పాదాల చెంత కృతనిధులుగా ఉన్నదే. అందుకే ప్రతిరోజు గ్రంథమును పరిశీలించాలి, చదవాలి, దైవజనుల మాటలు వినాలి, వాక్యాన్ని చదవాలి, వినాలి, మనసు పెట్టాలి. ఎప్పటికైనా ఒకప్పుడు మంచిగా బ్రతికి నేను వెళ్ళాలనే ఆలోచన ప్రతి మనిషికి రావాలి. మంచిగా బ్రతికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరకానికి కాదు. నరులారా తిరిగి రండని సెలవైనదన్న మన దేవుడు భూమి మీదికి ఒక పని మీద మనల్ని పంపిస్తాడు. తల్లిదండ్రుల కడుపున పుట్టిస్తాడు. మళ్ళీ నా కుమారుడు కుమార్తె, నువ్వు వారికి మాత్రమే కుమారుడు కుమార్తెవు కాదు, వారికన్నా ముందు నా కుమారుడు నా కుమార్తెవు నీవు. ఇక్కడ కొన్ని దినాలు నీకు, మిగతా ఎక్కువ దినాలని నా దగ్గర నీ దినాలు కొన్ని దినాలే ఈ లోకపు తల్లిదండ్రుల దగ్గర, మిగతా దినాలన్నీ నీ దినాలు కానీ నీ తల్లిదండ్రుల దినాలు కానీ అనగా రోజులు కానీ అన్నీ భూమి మీద ప్రతి మనిషి రోజులన్నీ కూడా ఎక్కువ నా దగ్గర గడపాలని ఆయన భూమి మీదకి కొన్ని దినములు పంపిస్తున్నాడు. అంతే. నరులారా తిరిగి రండని సెలవైనది. మళ్ళీ రావాలనే నువ్వు నా దగ్గరికి రావాలా, పరిశుద్ధిని పక్కలోనే ఉండాలని పంపిస్తూ ఉన్నాడు దేవుడు భూలోకం మీదకి. ప్రతి ఆత్మని, ప్రతి మనిషిని, ఈ ఆత్మకు, ఈ మనిషిని. అందుకు మనము 2 రోజులు బ్రతికినా నీతి నిజాయితీగా యథార్థత పవిత్రతంగా బ్రతికి ప్రభువులాగా మాదిరి పెట్టినాడు. ప్రవక్తల జీవితాల సారాంశం పెట్టినాడు. మహాభక్తుల జీవితాలను పెట్టినాడు. వీళ్ళందరి జీవితాలను చేతపట్టుకొని గమనించుకుంటూ ముందుకు వెళ్ళమని దేవుడు మన కోసం గొప్ప గ్రంథాన్ని ఇచ్చినాడు. అటు స్థితిలో మనం ముందుకెళ్ళుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మన ఆత్మను దేవుడు రక్షిస్తున్న దేవుడు గొప్పవాడు, నమ్మకమైన వాడు. ఎంతైనా నమ్మకమైన దేవునికి మనం కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటూ ఆయన చిత్తంలో మనం ముందుకెళ్దామండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దీవించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించు.